ఇదైతే మోసం దగా కుట్ర. లాస్ట్ ఐపీఎల్ ఫైనల్ ఆడింది ఎవరు? మేము ఆర్సీబీ. అట్లంటే ఈ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కూడా మాకు ఆర్సీబీకి వేయాలి. మమ్మల్ని లేకుండా ఆ ఎస్ఆర్హెచ్ నెట్లేస్తారు. ఆ ఎస్ఆర్హెచ్ టీం అయితే అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ కూడా ఆడలేదు. అట్లాంటి టీంకి ఫస్ట్ మ్యాచ్ చేస్తారా? ఇదైతే పెద్ద దగా కుట్రనే. ఓ అయ్యర్ బ్రో, పంజాబ్కి కూడా టీం ఉందా? నువ్వు చెప్పేదాకా నాకైతే ఇంతవరకు తెలీదు. అయినా టీం ఉన్నంత మాత్రాన సరిపోదు. టీంకి ఫ్యాన్స్ ఉండాలి. మ్యాచ్ అయితే స్టేడియంలో ఎగబడి చూసేకి రావాలి. మీరు ఆడినప్పుడు ఎవరు వస్తారో? మా పంజాబ్కి ఏం తక్కువ? మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మాకు తెలుసులే మీ బోడి ఫ్యాన్స్. ఆ నలుగురు సినిమాలో లాగా 4 మంది ఉన్నారు. మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వస్తే కాటేరమ్మ కొడుకులు అంటే బట్టలు చింపేసుకుంటారు. అది ఎస్ఆర్హెచ్ పవరు. అందుకే ఫస్ట్ మ్యాచ్ చేసిండారు. అయినా హెడ్ మింగించుకోనికి ఫస్ట్ మ్యాచ్ అయితే ఏంది, మధ్యలో మ్యాచ్ అయితే ఏంది? తెలుసు కదా లాస్ట్ ఇయర్ కప్పు ఎట్లా కొడతామో. ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మొదలెడతాం. కప్పు కొట్టేశాం, ఇంకా భయం ఏం లేదు. ఈసాల కప్పు కూడా నమ్మదే. అంత సీన్ లేదమ్మా. లాస్ట్ ఇయర్ ఏదో గుడ్డిగా కప్పు కొట్టిన మాత్రాన ప్రతిసారి కొడదామంటే అది అవ్వదులే. అయినమ్మా ఎస్ఆర్హెచ్ చూస్తే కదా కాటేరమ్మ కొడుకులు ఒక్కొక్కరు ఎట్లుండారో. వాళ్ళు నంబర్ 1 బ్యాట్స్మెన్, నంబర్ 2 బ్యాట్స్మెన్ మా టీంలోనే ఉండరు. తొక్కు రిపీట్ లేపుతారు. నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్ మీతో కూడా మీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. వస్తేనే 2 పాయింట్లు ఫ్రీగా ఇస్తూ ఉండరు. థ్యాంక్ యూ ఆర్సీబీ. చూస్తాం ఎవరు బ్యాడ్ లక్కో ఎవరు బత్తాయిలు పగలుతుందో. ఇక్కడున్నది సాల్టు, నేను చెయ్యను ఫాల్టు. లాస్ట్ ఇయర్ చూసిరు కదా ఆర్సీబీకి ఎంత మంచి స్టాట్లు ఎత్తిచ్చానో. ఈసారి కూడా అదే చేస్తా, బత్తాయి చూసి తాగుతా. ఏమనుకుంటున్నారో? ఇక్కడున్నది సాల్టు. సాల్ట్ అయితే నాకేంది, సాంబార్ అయితే నాకేంది. ఇక్కడున్నది పులే, పెద్ద పులే. తెలుసు కదా, ఒక్కసారి వేట మొదలెట్టానా ఆపే ప్రసక్తే లేదు. ఒకవేళ నాకు తిక్క రేగిందా జోమిలో పేపర్ రాసుకొని వచ్చి మరీ కొడతా. అది ఈ పులి పవర్ అంటే. ఇప్పుడు పులి ఒక్కడే కాదు, నేను కూడా తోడయ్యా. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత నేను ఏమీ ఆడలేదు. అందుకే మాకైతే ప్లే ఆఫ్స్ మిస్ అయింది. ఈసారి అయితే అట్లేదు. నేనైతే మంచి ఫామ్లో ఉండా. ఈసారి కప్పు మాదే. అరేవో వరల్డ్ నంబర్ 1 నంబర్ 2 బ్యాటర్స్. మీరైతే ఇంతవరకు స్పిన్ బౌలింగ్ చూసింటారు, ఫాస్ట్ బౌలింగ్ చూసింటారు. కానీ ఈసరు దెంగే బౌలింగ్ అయితే మీరు ఇంతవరకు చూసిందేలా. ఇక్కడున్నది కృణాల్ పాండ్యా కాదు, మెంటలోనికే మెంటలోడు. నాకు తిక్క రేగ కొద్ది బాల్ స్పీడ్ పెరుగుతుందే కానీ తగ్గదు. లాస్ట్ ఇయర్ ఇదే ఇసిరిమింగే బౌలింగ్తో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టిన. ఆర్సీబీకి ఫస్ట్ కప్ అందించిన. అట్లుంటుంది ఈ ఇసిరిమింగే బౌలర్తోని. అయినా నువ్వు ఇసిరిమింగే బౌలింగ్తో వేరే వాళ్ళ వికెట్లు తీయొచ్చేమో, కానీ కాటేరమ్మ కొడుకును కాదు. నీకు తిక్కరేగితే స్పీడ్ పెరుగుతుందేమో, కానీ నాకు తిక్కరేగితే 6 మీటర్ పెరుగుతుంది. ఇక్కడున్నది కూకట్పల్లి క్లాస్ అని గుర్తుపెట్టుకో. అది విరాట్ అన్న ఫస్ట్ మ్యాచ్ 2 పాయింట్లు ఎట్లాగో ఫ్రీగా వచ్చేస్తుంది. తర్వాత 3 మ్యాచ్లు లెవెల్తోనే. సెకండ్ మ్యాచ్ మన చిరకాల శత్రువు చెన్నైతోని. 3వ మ్యాచ్ వచ్చి ఆ రాజస్థాన్తోని. నెక్స్ట్ మ్యాచ్ వచ్చి ముంబైతోని. ఇందులోని ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా హోమ్ మ్యాచ్లే. అంటే ఈజీగా గెలిచేయచ్చులే, ఏం టెన్షన్ పడే పనే లేదు. ఈ ఆర్సీబీకి కప్పు రాగానే భూగ్రహము చాలా పెరిగినది. మేము తగ్గించదము. చిన్నస్వామి సైలెంట్ చేసి తగ్గించదము. అరే ఓ సైలెన్సరు, నీ సైలెన్సర్ తీసి నీ కుత్తలో పెట్టి పంపిస్తాము. మ్యాచ్ ఆడుతూ ఉండేది ఎక్కడ? చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి గడ్డ, ఆర్సీబీ అడ్డ. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలొచ్చో మీ ప్రిడిక్షన్ అయితే కామెంట్ చేయండి. ఆర్సీబీనా లేక ఎస్ఆర్హెచ్చా?